నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండపేట సమీపంలో జరిగిన అత్యాచార ఘటనలో 7 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, ఐటీ సెల్ సహకారంతో నిందితులను గుర్తించామని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. నిందితులు మహిళను బెదిరించి అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారని ఆయన తెలిపారు. దుండగులు మహిళ బంధువుపై దాడి చేసి అతనిని కట్టేసి 6,000 దోచుకున్నట్లు తెలిపారు. హరీష్ గౌడ్ అనే నిందితుడు బాధితుల ఫోటోలు తీసుకున్నాడన్న ఎస్పీ ఎవరికైనా చెబితే ఫోటోలు బయటపెడతామంటూ బెదిరించారని వెల్లడించారు. నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత కస్టడీ కోరనున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళకు పూర్తి న్యాయం జరుగుతుందని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. బాధిత మహిళకు ఏదైనా జీవనోపాధి కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ గ్యాంగ్ రేప్ లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్ లో థ్రెటన్ చేసి మీరు కేసు పోలీస్ లో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ మీకు చంపేస్తా అది చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్ గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్ కి ఉరుకొండ పోలీస్ స్టేషన్ లో ఇది సమాచారం వచ్చింది. ఇమీడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది, దీని ప్రకారం మన ఇమీడియట్ గా ఈ గ్యాంగ్ రేప్ లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్ పర్సన్ కి కూడా ఐడెంటిఫై చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్ గా చెప్పాలి అంటే ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్ లో అక్కడ వచ్చారు. అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ పార్క్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్ లో 150 మీటర్ బ్యాక్ సైడ్ లో పోయారు. ఈ అక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఈ 4 అక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు. వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకుని ఇంకా 50 to 70 మీటర్ బ్యాక్ సైడ్ లో తీసుకుని పోయారు. ఈ అక్యూజ్ పర్సన్ ఇమీడియట్ గా వేరే ఇంకా 3 అక్యూజ్ పర్సన్ కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. 7 పర్సన్ టోటల్ అక్యూజ్. ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన థ్రెటన్ చేసి రేప్ చేశారు. ఈ మొత్తం మన ఈ కేసెస్ లో ఇప్పటి వరకు ఈ 7 అక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఆల్ అక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు. తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ట్రాక్ లో ఈ కేసు ట్రయల్ చేసి ఇమీడియట్ గా ఈ విక్టిమ్ లో బాధితులు న్యాయం జరగాలి, అది కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము. ఈ విక్టిమ్ లేడీకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి అమ్మాయి హెల్త్ కూడా మంచి ఉంది. ఇప్పుడే అమ్మాయి సేఫ్ గా ఉన్నారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అమ్మాయికి అన్ని సపోర్ట్ ఇస్తున్నాము. ఈ అమ్మాయిలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరియు తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్, తర్వాత ఏదైనా ఉద్యోగం అవుట్ సోర్సింగ్ లాగా అది కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము.